students, next DLD digital logic design అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ కోడ్స్ గురించి తెలుసుకుందాం. సో వెయిటెడ్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పొజిషనల్ వెయిటెడ్ కోడ్ ఈజ్ ఏ బైనరీ కోడ్ వేర్ ఈచ్ పొజిషన్ ఆఫ్ ఏ నెంబర్ యాజ్ ఏ స్పెసిఫిక్ వెయిట్. ఒక బైనరీ నెంబర్ అనేది తీసుకుంటే దానిలో ఈచ్ పొజిషన్ ఒక నెంబర్ అనేది ఒక వెయిట్ అనేది స్పెసిఫై చేస్తుంది. అలా చేసినట్టయితే దాన్ని వెయిటెడ్ కోడ్ అని అంటాం. మనకి ఎటువంటి రిప్రజెంటేషను లేకపోతే సో దాని పొజిషన్ అనేది ఉండకపోతే దాన్ని అలాంటి ఎగ్జాంపుల్స్ని మనం అన్వెయిటెడ్ కోడ్ అంటాం. సో మెయిన్గా ఇక్కడ డెఫినేషన్స్ చూద్దాం. వెయిటెడ్ బైనరీ కోడ్స్ ఆర్ దోస్ బైనరీ కోడ్స్ విచ్ ఒబే ది పొజిషనల్ వెయిట్ ప్రిన్సిపల్స్. సో పొజిషన్ వెయిట్ ప్రిన్సిపల్ని ఒబే చేస్తే దాన్ని వెయిటెడ్ కోడ్స్ అని కాల్ చేస్తాం. ఈచ్ పొజిషన్ ఆఫ్ ది నెంబర్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ వెయిట్. సో ఆ నెంబర్ యొక్క పొజిషన్ అనేది పొజిషన్ బట్టి దాన్ని స్పెసిఫిక్ వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మెనీ సిస్టమ్స్ ఆఫ్ ది కోడ్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది డెసిమల్ డిజిట్ దట్ ఈస్ 0 to 9. In these codes each decimal digit is represented by a group of 4 bits. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 తీసుకుందాం. సో దిస్ ఈజ్ ది డెసిమల్ నెంబర్స్. సో ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్లోని మనం దీని యొక్క పొజిషన్ అనేది 2 యొక్క పొజిషన్ అనేది సో బీసీడీ ఫార్మేట్ పొజిషనల్ వెయిట్ వచ్చేసరికి 8421 కోడ్. ఓకే, 8 + 4 + 2 + 1. సో ఇప్పుడు దీని యొక్క కోడ్ 2ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2 ప్లేస్లో 1 పెట్టి రిమైనింగ్ ప్లేసెస్లో 0 పెడతాం. సో దీన్ని కోడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ 4ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సేమ్ లైక్ దట్ 8 + 4 + 2 + 1. ఓకే, సో 4 వాల్యూ కాబట్టి 4 ప్లేస్లో 1 రిమైనింగ్ అనేది 0s పెడతాం. సో ఈ విధంగా మనం వెయిటెడ్ కోడ్ని రిప్రజెంట్ చేస్తాం. దాని యొక్క పొజిషన్ ఇది వెయిటెడ్ కోడ్స్. సో దాని యొక్క పొజిషన్ మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇది వెయిటెడ్ కోడ్ అని కాల్ చేస్తాం. సో వెయిటెడ్ కోడ్లోని ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ వెయిటెడ్ కోడ్కి 8421 ఒకటి, 2421 ఒకటి. సో ఇలాంటి వాటిని మనం వెయిటెడ్ కోడ్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వెయిటెడ్ కోడ్లో నెక్స్ట్ అన్వెయిటెడ్ కోడ్. సో వెయిటెడ్ కోడ్లో మనం నెంబర్ యొక్క పొజిషన్ అనేది రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని వెయిటెడ్ కోడ్ అని కాల్ చేస్తాం. అన్వెయిటెడ్ కోడ్ వచ్చేసరికి సో డస్ నాట్ రిప్రజెంటేషన్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బైనరీ కోడ్ ద పొజిషనల్ వెయిట్ ఆర్ నాట్ అసైన్డ్. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది అన్వెయిటెడ్ కోడ్స్ ఆర్ XS3. సో అన్వెయిటెడ్కి ఎగ్జాంపుల్ XS3 ఒకటి, గ్రే కోడ్ ఒకటి. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెయిటెడ్ కోడ్కి. సో ఇందులో ఫస్ట్ వన్ XS3. సో XS3 అంటే ఏంటంటే ద XS3 కోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ XS3. ఓకే కోడ్. ఇట్ ఈస్ అన్వెయిటెడ్ కోడ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది డెసిమల్ నెంబర్. ద XS3 కోడ్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఫ్రమ్ ది 8421 BCD కోడ్ వర్డ్స్ యాడింగ్ బైనరీ ఫార్మేట్ ఆర్ 3 to ఈచ్ కోడ్ వర్డ్ ఇన్ 8421. సో మనకి BCDలో ఉన్న ఈ కోడ్కి అనేది మనం బైనరీ ఫార్మేట్లో ఈ వాల్యూని ఈ కోడ్కి యాడ్ చేయొచ్చు, లేదా నెంబర్ 3 అనేది యాడ్ చేస్తే ఆ కోడ్ని మనం XS3 అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మనకి BCD 8421 కోడ్ రిప్రజెంటేషన్. సో మనం ఫస్ట్ 0 వాల్యూ 0 0 0. ఓకే, 1 వాల్యూ 1 ప్లేస్లో 1 పెట్టి రిమైనింగ్ 0s పెడతాం. 2 వాల్యూ 0 0 1 0, 2 ప్లేస్లో 1 పెట్టాం. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 3 వాల్యూ, నెక్స్ట్ 4 వాల్యూ, నెక్స్ట్ 5 వాల్యూ, 6 వాల్యూ 0 1 1 0, 7 వాల్యూ 0 1 1 7 వాల్యూ, 8కి 1 0 0 8, 9కి వచ్చేసరికి 1 0 0 1. ఓకే, 10కి వచ్చేసరికి 1 0 1 0. సో ఇది మనం BCD ఫార్మేట్ హెక్సాడెసిమల్ ఫార్మేట్లో 4 బిట్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా XS3 కోడ్ ఏ విధంగా రైట్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ బిట్కి మనం 3ని యాడ్ చేస్తే అది XS3 అంటాం. అంటే BCD +
001 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 4 డిజిట్స్కి ఇది 0 వాల్యూ. ఓకే, సో ఇది 0 వాల్యూ. 0 + 3, 0 + 3 అంటే 3. సో 3 యొక్క బైనరీ నెంబర్ ఎంత? 003. సో డైరెక్ట్గా 0011 ఈ విధంగానే యాడ్ చేయొచ్చు. సెకండ్ వే, సో ఈ కోడ్కి మనం 001 అంటే దీని వాల్యూ కూడా మనకి 3 కదా, సో ఈ విధంగా మనం యాడ్ చేయొచ్చు 1100. సో ఇలా యాడ్ చేసిన డైరెక్ట్గా ఇలా వేసిన కౌంట్ చేసి సేమే వస్తుంది. సో ఈ 2 వేస్లో ఎలా అయినా మనం వేస్తే అది ఎక్సెస్ 3 వాల్యూ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 01, సో +3 యాడ్ చేస్తే 1 + 3 4. సో 4 వాల్యూ ఏంటి? 0100 కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫార్మాట్లో 1 వాల్యూ ప్లస్ మనం ఏ వాల్యూ యాడ్ చేయాలి? 3 వాల్యూ అంటే 0011. ఇప్పుడు 110. ఓకే, 1 + 1 0, క్యారీ 110. సో రిజల్ట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ ఏమైంది కదా. సో ఈ 2 వేస్లో ఎలా అయినా మనం యాడ్ చేయొచ్చు. ఈ వచ్చిన బీసీడీకి 3 యాడ్ చేయడమే. ఓకే, నెక్స్ట్ సెకండ్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఈ బిట్కి ఈ బిట్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 0010. ఓకే, నెక్స్ట్ 0011 10110 0101 వచ్చింది కదా. సో 0101. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 3కి నెక్స్ట్ ఇలా అన్ని వాల్యూస్ అనేది కన్సిడర్ చేసి నెక్స్ట్ 10 వాల్యూ, ఈ వాల్యూకి 3 యాడ్ చేయాలి మనం. సో 3 అంటే 0011 1111 4 ones. ఓకే, సో దిస్ ఈజ్ ది BCD 8421 కోడ్. దిస్ ఈజ్ ది ఎక్సెస్ 3 వాల్యూ. దీనికి 3 యాడ్ చేస్తే ఎక్సెస్ 3 వాల్యూ వస్తుంది. అన్వైటెడ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ 3 చూసాం కదా. నెక్స్ట్ గ్రే కోడ్ గురించి తెలుసుకుందాం. సో గ్రే కోడ్, unweighted code, it is not arithmetic codes. That means there are no specific weights assigned to the bit position. The gray code is a cyclic code. Gray code cannot be used for the arithmetic operation. So gray code అనేది arithmetic operation కోసం యూజ్ చేయకూడదు. ఇది ఇట్ ఈస్ నాట్ ఏ arithmetic code. ఓకే, సో నో స్పెసిఫైడ్ వెయిట్ అనేది ఉండదు కాబట్టి దీన్ని అన్వైటెడ్ అని అంటాం. ఫస్ట్ మనం చూసుకున్నది ఎక్సెస్ 3 అనేది అన్వైటెడ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి గ్రే కోడ్. సో ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూ బీసీడీ ఫార్మేట్ ఉంది. సో గ్రే కోడ్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, సో బైనరీ కోడ్ ఇస్తాను ఒకటి. సో దిస్ ఈజ్ ది బైనరీ కోడ్. ఓకే, 10001011. సో ఇప్పుడు ఈ కోడ్ అనేది ఫస్ట్ ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, ఎంఎస్బి. ఈ ఎంఎస్బి ఏదైతే ఉందో అది యాజ్ టీజ్గా మనం ప్లేస్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ సో ఈ ఎంఎస్బి బిట్కి నెక్స్ట్ వాల్యూకి యాడ్ చేయాలి మనం. నెక్స్ట్ వాల్యూని యాడ్ చేస్తే అది రిజల్ట్ వస్తుంది. ఓకే, 1. నెక్స్ట్ 0 + 0 0, 0 + 0 0, 0 + 1 1 1 1, 1 + 0 0. సో 0 + 1 1, 1 + 1 0. సో ఇక్కడ మనం క్యారీ కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ సమ్ మాత్రమే రైట్ చేయాలి. 1 + 1 0. ఓకే, సో 01 10 0 0 0 1 1 వచ్చేటప్పుడు దీని యొక్క సమ్ వచ్చేసరికి 0 కదా, క్యారీ. సో నెక్స్ట్ ఓన్లీ సమ్ మాత్రమే కన్సిడర్ చేస్తే ఇది 1 1, క్యారీ 0 0 0. సో ఇక్కడ 0 క్యారీ 1. సో క్యారీని మనం ఇగ్నోర్ చేసేయాలి. ఓకే, ఈ గ్రే కోడ్కి ఓన్లీ సమ్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. సో ఆ గ్రే కోడ్ ఇప్పుడు చెప్పినట్టు చేస్తే 0 0 0 0 వచ్చింది. నెక్స్ట్ 1కి చేద్దాం. సో 0 0 0 0, ఇది బైనరీ ఫార్మేట్లో ఉంది. గ్రే కోడ్ కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ 1 కదా. సో సేమ్ యాజ్ టీజ్గా ఫస్ట్ వాల్యూ వేసేయాలి. నెక్స్ట్ దీన్ని యాడ్ చేయాలి 0, దీనికి యాడ్ చేస్తే 0 0, దీనికి యాడ్ చేస్తే 1 వచ్చింది. ఓకే, సో ఇది గ్రే కోడ్ అవుతుంది ఇలా కన్వర్ట్ చేసింది. సో 1 వాల్యూ సేమ్ యాజ్ టీజ్గానే వచ్చింది. నెక్స్ట్ 2 వాల్యూ సేమ్ ఈ ప్రాసెస్ చేస్తే
ఈ గ్రే కోడ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 వాల్యూ 0011. నెక్స్ట్ 3కి 0010. నెక్స్ట్ 1110. సో దిస్ ఈజ్ ది గ్రే కోడ్. బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ ఇది. ఓకే.